ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక రికార్డు సృష్టించారు. దేశంలో వరుసగా ప్రధాని పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న రెండో నేతగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయ్యారు నరేంద్ర మోదీ. ఆయన ఇవాల్టితో 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దివంగత ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఈ రికార్డు సాధించారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత నెహ్రూ మోదీలకు దక్కుతోంది. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే చెందుతుంది. 2001లో గుజరాత్ సీఎం అయిన ఆయన 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అప్పటి నుంచి ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలి నేత కూడా మోదీయే. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత ఆయనే. దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోదీ. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ఆయన సీఎం అయ్యారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయ్యారని అధికార వర్గాలు గుర్తు చేశాయి.